పదవికి కేటీఆర్ అనర్హుడంటూ మండిపడ్డారు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ. హిమాన్షు కంపెనీలో తనకు వాటా లేదంటూ ఎన్నికల అఫిడవిట్లో చూపారని, అయినా కంపెనీకి సంబంధించిన స్టేట్మెంట్ పై ఆయన సంతకం ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఆయన అబద్ధం చెప్పినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు షబ్బీర్ అలీ. సిగ్గు శరం అన్నావు, ఇప్పుడు నీకు సిగ్గు శరం ఎవరికిది? ఇంత అబద్ధమా? నువ్వు అసలు మినిస్టర్గా అర్హుడేనా? నువ్వు అర్హుడేనా మంత్రిగా? ఒక్క మంత్రిగా ఉండి నువ్వు ఓత్ ఏమని తీసుకుంటున్నావు? మై झूठ नहीं बोलूंगा सच के सिवा అని చెప్పిన వ్యక్తి ఇవాళ ఒక మంత్రిగా నేను 7 years బ్యాక్ ఎగ్జిట్ అయిపోయినా, నాకు ఈ కంపెనీ హిమాన్షు కంపెనీతో నా సంబంధం లేదు అంటున్నావు. దాంట్లో నీ సంతకంతో సహా కంపెనీ ఆఫ్ రిజిస్ట్రేషన్కు నువ్వు 2015 సెప్టెంబర్లో నీ సంతకంతో సహా స్టేట్మెంట్ దాఖలు చేసినావు. 14లో ఎలక్షన్ కమిషన్ కు పెట్టినావు, నా షేర్ ఉంది, నేను 30 లక్షల రూపాయలు నా పెట్టుబడి ఉన్నది అన్నావు. మరి ఇంత అబద్ధం చెప్పి ఇప్పుడు నీకు ఏం పనిష్మెంట్ చేయాలా? కాబట్టి ఫస్ట్ నువ్వు అనర్హుడు, మంత్రిగా కొనసాగే వీల్లేదు. ఎందుకంటే నువ్వు అబద్ధాలు చెప్పినావు. త్రూ మీడియా ద్వారా నీ వాయిస్ రికార్డింగ్ ఉంది. నేను 8 సంవత్సరాలు అయిపోయింది కంపెనీ నుంచి ఎగ్జిట్ అయింది అని తప్పించేందుకు వీల్లేదు, రికార్డెడ్ ఉంది మా దగ్గర. మీడియా కంప్లీట్ మీడియా కోట్ చేసింది ప్రతి పేపర్లో. కాబట్టి జయరాం రమేష్తో ఫస్ట్ అపాలజీ చెప్పాలను. నంబర్ 2, తెలంగాణ ప్రజలకు నేను అబద్ధం చెప్పినాను, నేను ఇంకా కంపెనీలో ఉన్నాను, ఉండి కూడా నేను లేదని చెప్పినందుకు నాకు క్షమాపణ కోరాలా. 3వది, నీ విఘ్నతకి వదులుతాను, నువ్వు అయితే అర్హుడు కావు మంత్రి పదవి ఉండేటందుకు. ఇక దాని మీద నువ్వు డిసిషన్ తీసుకో. మీ తండ్రి ఏమంటాడో తండ్రితో మాట్లాడుకొని తండ్రి కొడుకులు కలిసి ఇలా తెలంగాణ ప్రజలకు చెప్పే అవసరం ఉంది. నీ కొడుకు ఎందుకు అబద్ధం చెప్పినాడు, ఈ కంపెనీలో ఉండి ఆయన సంతకం, మరి నీ సంతకమ్మా జాలి ఇంకో కేటీ రామారావు వేరేవాడు ఉన్నాడా అని డిమాండ్ చేస్తూ తక్షణమే తెలంగాణ ప్రజలతో నేను అబద్ధం చెప్పినందుకు దీంట్లో ఎంత కమిషన్ నీకు పొందినవు, ఈ 300 ఇన్నోవా టొయోటా వెహికల్లో అది ప్రజల ముందు రావాలా.